వెల్కమ్ టు బీఎస్సీ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థులకు స్వాగతం. ఇన్ దిస్ లెసన్ ఐ ఎక్స్ప్లెయిన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇన్ ద టాపిక్ మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేషన్. దిస్ ఈజ్ పార్ట్ 2 in 2 languages, English and Telugu. Question number 11. If sufficient estimator exists, then it is. If sufficient estimator exists, then it is. We see the options. A. Function of unbiased estimators. No. Function of consistent estimators. No. Function of MLE. That is right. D. None. So the answer is function of MLE. If sufficient estimator exists, it is a function of MLE. That is the property of MLE. One of the property of MLE. Right? So then it is a function of MLE. If sufficient estimator exists, then it is a function of MLE. Right? Now in Telugu. If sufficient estimator exists, then it is. ఒక సఫిషియంట్ ఎస్టిమేటర్ కనుక ఎగ్జిస్ట్ అయితే అది ఎమ్ఎల్ఏకి ఎలా ఉంటుందంటే, జనరల్గా ఇది ఎమ్ఎల్ఏ ప్రాపర్టీ కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పగలుగుతున్నాను, అంతే, ఇంకేం కాదు. రైట్. ఆన్సర్స్: ఏ. ఫంక్షన్ ఆఫ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్స్ కాదు. ఫంక్షన్ ఆఫ్ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్స్ కాదు. ఫంక్షన్ ఆఫ్ ఎంఎల్ఈ ఎస్. డి నాన్. సో ఒక సఫిషియంట్ ఎస్టిమేటర్ ఎగ్జిస్ట్ అయితే దాన్ ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎంఎల్ఈ. ఎంఎల్ఈలో ఫంక్షన్ అయిపోతుంది, ఒక ఫంక్షన్ అయిపోతుంది, అది అనమాట. రైట్, అర్థమైంది కదా. ఇఫ్ సఫిషియంట్ ఎస్టిమేటర్ ఎగ్జిస్ట్ దెన్ ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎంఎల్ఈ. ఇది మనం ఒక ప్రాపర్టీని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఇది ఈజీగా మనం రాయగలుగుతాం, వాడు ఎలా ఇచ్చిన ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. If t is MLE of theta, then psi of t is dash to psi of theta. MLE satisfies invariance property. What else satisfies invariance property in the previous sections? Consistent, sufficient. So consistent, sufficient. If t is consistent estimator of theta, then psi of t is also consistent. If t is sufficient, then psi of t is also sufficient. Now it is the term for MLE, remember. So therefore you have to remember in that fashion: consistent, sufficient. Now it is MLE. So therefore then see, psi of t is dash to psi of theta is MLE to psi of theta based on the invariance property of MLE. Right? Now you see the answers: consistent, unbiased, MLE, none. So answer is MLE. Answer is MLE. Since t is MLE of theta, then psi of t is MLE of psi of theta. The function of t is also MLE for function of theta. That is the meaning. Right? So therefore answer is MLE. In Telugu, if t is MLE of theta, t అనేది theta కి MLE అయితే, maximum likelihood estimator అయితే, దెన్ psi ఆఫ్ టీ ఈజ్ డాష్ టు psi ఆఫ్ థీటా. ఇది చూడగానే మనకేంటి గుర్తు రావాలంటే కన్సిస్టెన్స్, ఇన్వేరియన్స్ ప్రాపర్టీ గుర్తు రావాలి. ఇన్వేరియన్స్ ప్రాపర్టీ అంటే ఏంటి? టీ కన్సిస్టెంట్ అనుకోండి థీటాకి, psi ఆఫ్ టీ ఈజ్ ఆల్సో కన్సిస్టెంట్ టు psi ఆఫ్ థీటా. ఫంక్షన్ ఆఫ్ టీ ఫంక్షన్ ఆఫ్ థీటాకి కన్సిస్టెంట్. సో అందుకని ఇన్వేరియన్స్ ప్రాపర్టీ అనగానే మనకి అంతకుముందు మనం చేసిన 2 గుర్తు రావాలి. ఏంటవి? కన్సిస్టెంట్, సఫిషియంట్, ఇప్పుడు ఎంఎల్ఈ. ఈ 3 కూడా ఇన్వేరియన్స్ ప్రాపర్టీ. ఇలా చూడగానే ఇది ఇన్వేరియన్స్ ప్రాపర్టీ అని మనకు తెలియాలి. ఎలా తెలియాలి? టీ ఈజ్ ఏ ఎంఎల్ఈ ఆఫ్ థీటా అనుకుంటే psi ఆఫ్ టీ ఈజ్ ఆల్సో ఎంఎల్ఈ టు psi ఆఫ్ థీటా. ఇలా చూడగానే psi ఆఫ్ టీ psi ఆఫ్ థీటా అని చూడగానే ఇది ఇన్వేరియన్స్ ప్రాపర్టీ. ఇక్కడ ఎంఎల్ఈ దేనికి అవుతుంది? కన్సిస్టెంట్ అవుతుంది, సఫిషియన్సీ అవుతుంది, తర్వాత ఎంఎల్ఈకి అవుతుంది. ఈ 3టికి ఇన్వేరియన్స్ ప్రాపర్టీ ఉన్నాయి, ఇంక దేనికి లేవు. కాబట్టి 3టికి గుర్తుపెట్టుకోవడం సులువే, 3 గుర్తుపెట్టుకోవడమే. సో టీ ఈజ్ ఎంఎల్ఏ ఆఫ్ థీటా అంటే psi ఆఫ్ టీ ఈజ్ డాష్ టు psi ఆఫ్ థీటా అంటే ఏం చెప్పాలి? ఎంఎల్ఈ అని చెప్పడమే, అంతే సింపుల్గా, బికాజ్ ఇన్వేరియన్స్ ప్రాపర్టీ. చూడండి ఆన్సర్: కన్సిస్టెంట్, అన్బయాస్డ్, ఎంఎల్ఈ, నన్. సో ఎంఎల్ఈ. ఆన్సర్ ఈస్ సి, ఎంఎల్ఈ. అర్థం కదండి? రైట్. నా క్వశ్చన్ నెంబర్ 13. ఇఫ్ డాష్ ఎస్టిమేటర్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎంఎల్ఏ. డాష్ ఎస్టిమేటర్ ఎగ్జిస్ట్, it is a function of MLE. Okay. Answer: A. Consistent, B. Unbiased, C. Efficient, D. Sufficient. Answer is sufficient. It is one of the property. If sufficient estimator exists, it is a function of MLE. Okay. Therefore the answer is sufficient. Telugu. In Telugu,
If dash estimator exists, ఏ ఎస్టిమేటర్ ఎగ్జిస్ట్ అయితే, ఇఫ్ డాష్ ఎస్టిమేటర్ ఎగ్జిస్ట్, ఏ ఎస్టిమేటర్ ఎగ్జిస్ట్ అయితే ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎంఎల్ఈ, అది ఫంక్షన్ ఆఫ్ ఎంఎల్ఈ అవుతుంది. అంటే ఇది ఒక ప్రాపర్టీ. ఏ ఎస్టిమేటర్? సఫిషియంట్ ఎస్టిమేటర్. ఆన్సర్ కన్సిస్టెన్స్, అన్బయాస్డ్, ఎఫిషియంట్, సఫిషియంట్ ఇచ్చాడు. సో సఫిషియంట్ ఆన్సర్ డి. సో ఇఫ్ సఫిషియంట్ ఎస్టిమేటర్ ఎగ్జిస్ట్, సఫిషియంట్ ఎస్టిమేటర్ కనుక ఎగ్జిస్ట్ అయితే ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎంఎల్ఈ. కాబట్టి ప్రాపర్టీ గుర్తుంటే మనం ఆన్సర్ చేయగలం. రైట్? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఇఫ్ డాష్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ మోస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్. ఇఫ్ డాష్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్. ఆన్సర్స్ unbiased, MLE, sufficient, all of these. The answer is MLE. It is one of the property that if MLE exists, it is the most efficient estimator. That is the property. Therefore answer is MLE. Now in Telugu, if dash exist, ఏది ఎగ్జిస్ట్ అయితే ఇట్ ఈస్ మోస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్, అది మోస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్ అవుతుంది. ఏంటి ఎగ్జిస్ట్ అయితే ఇట్స్ ఎ మోస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్ అవుతుంది? ఎంఎల్ఈ ఎగ్జిస్ట్ అయితే, ఎంఎల్ఈలో ప్రాపర్టీ ఉంది. ఇఫ్ ఎంఎల్ఈ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ మోస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్, అది ప్రాపర్టీ ఎంఎల్ఈకి. కాబట్టి అది గుర్తుంటే చేయగలం. దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ ఎంఎల్ఈ. ఎంఎల్ఈ దీని ఆన్సర్. ఇఫ్ ఎంఎల్ఈ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ మోస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్. ఎంఎల్ఈ ఎగ్జిస్ట్ అయితే అంతకంటే మోస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్ ఉండదు, అది ప్రాపర్టీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ద మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేట్ ఫర్ ద పారామీటర్ లాంబ్డా ఫ్రమ్ ఎ పాయిజన్ పాపులేషన్ ఈజ్. Already I specified many number of times that consistent, unbiased, efficient and sufficient. Now also for MLE, if you ask about the population parameter lambda here, then the estimator is sample mean, simply sample mean, right? Generally, what I say generally. So the answer you see, A, summation I is equal to 1 to n xi, B, x bar by n, C, n into x bar, D, x bar. So the answer is x bar, sample mean, right? In Telugu, the maximum likelihood estimate for the population parameter lambda ఫ్రమ్ ఏ పాయిజన్ పాపులేషన్. ఒక పాయిజన్ పాపులేషన్ కనుక మనం తీసుకుంటే అందులోంచి ఒక శాంపిల్ డ్రా చేసి ఆ శాంపిల్ నుంచి ఎంఎల్ఈని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి ఫర్ ద పాపులేషన్ పారామీటర్ ల్యాండా. ల్యాండాకి అంటే ల్యాండా అంటే పాపులేషన్ పారామీటర్ పాయిజన్ పాపులేషన్లో, దాని ల్యాండాకి ఎంఎల్ఈ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏంటి వస్తుంది, వాట్ ఈస్ ద ఎంఎల్ఈ పారామీటర్ ల్యాండాకి ఎంఎల్ఈ ఏంటి. జనరల్గా మీకు చెప్పాను శాంపిల్ మీన్ అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. శాంపిల్ మీన్ ఏంటి ఇందులోని summation xi, x bar by n, n into x bar, x bar. X bar is sample mean. So answer D, x bar. Right? Now another question you see, same question for another population. MLE for population mean mu in a normal population. Question is MLE, maximum likelihood estimate or estimator for population mean mu in a normal population. The answer is A, x bar. You see the remaining options. B, s square. C, x bar by s square. D, x bar plus s square. The answer is x bar. Simply x bar the sample mean. Right? Now in Telugu, MLE for population mean mu in a normal population. దీనికి కంటిన్యూస్ క్వశ్చన్ ఇది. ఇంకొక పాపులేషన్, ఇక్కడ పాయిజన్, ఇక్కడ నార్మల్, అంతే. సో MLE ఫర్ పాపులేషన్ మీన్ మ్యూ, పాపులేషన్ మీన్ మ్యూకి MLE ఏంటి నార్మల్ పాపులేషన్లో? దేనికైనా సరే పాపులేషన్ మీన్ మ్యూ కంటే సింపుల్గా శాంపిల్ మీన్ ఎక్స్ బార్ అనుకోవడమే. రైట్? ఆన్సర్స్ ఏ ఎక్స్ బార్, బి ఎస్ స్క్వేర్, సి ఎక్స్ బార్ బై ఎస్ స్క్వేర్, డి ఎక్స్ బార్ ప్లస్ ఎస్ స్క్వేర్. ఆన్సర్ ఈస్ ఎక్స్ బార్, శాంపిల్ మీన్. అర్థమవుతుంది కదండి? రైట్. నౌ క్వశ్చన్ నెంబర్ 17. వాట్ ఈజ్ MLE ఫర్ సిగ్మా స్క్వేర్? MLE ఫర్ సిగ్మా స్క్వేర్ వెన్ మ్యూ ఈజ్ నోన్. You may confuse when mu is given, mu is not given, simultaneous estimation. There are two different ones. Say when mu is known in a normal population. When mu is known in a normal population is A, x bar, B, s square is equal to 1 by n summation xi minus x bar whole square. C, 1 by n summation xi minus mu whole square. D, none. So the answer is when mu is known, then you have to see in that particular formula 1 by n summation xi minus mu whole square. When mu is known, 1 by n summation xi minus mu whole square.
mu is not known, then you have to replace with mu with x bar. So these two are the probable really confusing answers. When mu is known, then you have to see the formula. In the formula, mu 1 by n summation xi minus mu whole square. So the answer is this, right? So in Telugu, what is the MLE for sigma square when mu is known? MLE for sigma square ఏంటి? mu known అయినప్పుడు, mu తెలిసినప్పుడు in the normal populationలో mu known అయినప్పుడు సిగ్మా స్క్వేర్కి MLE ఏంటి? MLE దేనికి? సిగ్మా స్క్వేర్కి MLE అనగానే s స్క్వేర్. ఇవి చూడండి, ఇవి ఫార్ములాస్. 1 by n సమ్మేషన్ xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్, 1 by n సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఇది ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఈ ఆప్షన్స్లో చూసారు కదా, రెండిట్లో ఒకటి. కానీ మ్యూ నోన్ అన్నాడు కాబట్టి 1 by n సమ్మేషన్ xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ కరెక్ట్ ఆన్సర్. మ్యూ వాల్యూ తెలుసు కదా, తెలిస్తే ఇంకా మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ అని రీప్లేస్ చేయక్కర్లేదు. తెలియకపోతే మ్యూ బదులు ఎక్స్ బార్ రీప్లేస్ చేయాలి, రైట్? సో తెలుసు కాబట్టి 1 by n సమ్మేషన్ xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్, ఇది ఆన్సర్, రైట్? We will discuss some more questions in the next class. Thank you.